Okay, students, next problem, fifth Roman in exercise 2.1. Exercise 2.1 లోన ఫిఫ్త్ ప్రాబ్లం చూద్దాం. నేను ఆల్రెడీ ఫిఫ్త్ రోమన్ సెవెంత్ రోమన్ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఒకేసారి రాశాను ఇక్కడ. ఏంటి రోమన్ అంటే రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ రాస్టర్ ఫామ్. Write the following sets in roster form. We have to write the following sets in roster form. I already explained about roster form. నేను already roster form గురించి explain చేశాను. We can write every set in three different forms: statement form, roster form and set builder form. ఏ సెట్ అయినా సరే మనం స్టేట్మెంట్ ఫామ్లో రాయగలం, రాస్టర్ ఫామ్లో రాయగలం, సెట్ బిల్డర్ ఫామ్లో రాయగలం. స్టేట్మెంట్ ఫామ్ అంటే మనకు తెలుసు సెంటెన్స్ ఫామ్. స్టేట్మెంట్ ఫామ్ ఈజ్ నథింగ్ బట్ సెంటెన్స్ ఫామ్. అంటే కలెక్షన్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్. ఇట్ ఈస్ ఇన్ సెంటెన్స్ ఫామ్. దట్ ఈస్ కాల్డ్ స్టేట్మెంట్ ఫామ్. కలెక్షన్ ఆఫ్ ఓవెల్స్, కలెక్షన్ ఆఫ్ మంత్స్ ఇన్ ఇయర్, కలెక్షన్ ఆఫ్ ప్లానెట్స్, కలెక్షన్ ఆఫ్ కలర్స్ ఇన్ రెయిన్బో, collection of students in your class, collection of teachers in your school, collection of districts in Andhra Pradesh, collection of states in India. So ఇవన్నీ కూడా స్టేట్మెంట్ ఫామ్ లోకి వస్తాయి. ఆల్ దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ స్టేట్మెంట్ ఫామ్. సెకండ్ వన్ రాస్టర్. ఇప్పుడు మనం రాస్టర్ ఫామ్ గురించి డిస్కస్ చేయాలి. అంటే ఇక్కడ ఆల్రెడీ ఇవి సెట్ బిల్డర్ ఫామ్ లో ఉన్నాయి. ఆల్రెడీ ద గివెన్ సెట్స్ ఆర్ ఇన్ సెట్ బిల్డర్ ఫామ్. B is equal to set x is such that x is a natural number smaller than 6. This is a set. It is in set builder form. We have to write this set in roster form. ఈ set builder form లో ఉన్న దాన్ని మనము we have to write in roster form. We have to write this set in roster form. Roster form లో రాయాలి. మీకు నేను బిగినింగ్ ఆఫ్ దిస్ చాప్టర్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ రాస్టర్ ఫామ్ అండ్ సెట్ బిల్డర్ ఫామ్. ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దాన్ని రాస్టర్ ఫామ్లోకి రాయడం ఎలాగో మీకు నేను చెప్పాను. ప్రీవియస్ వీడియోస్లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మనం 5 స్టెప్స్ ఫాలో అవ్వాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అందరూ కూడా ఫాలో అవ్వండి. ఎప్పుడైనా సరే when we want to write any set in roster form, we have to follow 5 steps. ఎప్పుడైనా సరే ఒక స్టేట్మెంట్ని మనం రాస్టర్ ఫామ్లోకి రాయాలి అంటే ఈ 5 స్టెప్స్ ఫాలో అవ్వాలి. అంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ వీ హ్యావ్ టు గివ్ నేమ్ టు ద గివెన్ సెట్. ఫస్ట్ వీ హ్యావ్ టు గివ్ నేమ్ టు ది గివెన్ సెట్. ఫస్ట్ మనం ఇచ్చిన సెట్కి నేమ్ ఇవ్వాలి. సెకండ్, నెక్స్ట్ వీ హ్యావ్ టు పుట్ ఈజ్ ఈక్వల్ టు సింబల్. నేమ్ ఇచ్చిన తర్వాత వీ హ్యావ్ టు పుట్ ఈజ్ ఈక్వల్ టు సింబల్. ఈజ్ ఈక్వల్ టు సింబల్ పెట్టాలి. ఈజ్ ఈక్వల్ టు సింబల్ పెట్టిన తర్వాత వీ హ్యావ్ టు రైట్ ఓపెన్ బ్రాకెట్. ఓపెన్ బ్రాకెట్, ఇది ఓపెన్ బ్రాకెట్ అంటే వీ హ్యావ్ టు రైట్ ఓపెన్ బ్రాకెట్. ఓపెన్ బ్రాకెట్ రాసిన తర్వాత వీ హ్యావ్ టు రైట్ ఎలిమెంట్స్ విత్ కామాస్. ఎలిమెంట్స్ రాసి కామాస్ పెట్టాలి. సో సెట్లో ఉన్న ఎలిమెంట్స్ రాసేసి కామాస్ పెట్టించిన తర్వాత లాస్ట్లీ వీ హ్యావ్ టు పుట్ క్లోజ్డ్ బ్రాకెట్. అప్పుడు క్లోజ్డ్ బ్రాకెట్ పెడతాం. అంటే మనం ఏదైనా ఒక స్టేట్మెంట్ని రాస్టర్ ఫామ్లోకి రాయాలి అంటే వీ హ్యావ్ టు ఫాలో దీస్ 5 స్టెప్స్. ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ ఎనీ సెట్ ఇన్ రాస్టర్ ఫామ్, you have to keep 5 points in your mind. First point is what? You have to give name to the given set. You have to give name to the given set. Second point, you have to put is equal to symbol. Third point, you have to write open bracket. Fourth point, you have to write elements in the set and separate with commas. And lastly, we have to put closed bracket. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పినవన్నీ కూడా అప్లై చేస్తాను. ఫస్ట్ ఇక్కడ ఏమంటున్నాడు? బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఎక్స్ ఈజ్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నంబర్ స్మాలర్ దాన్ 6. ఈ స్టేట్మెంట్ మనం రాస్టర్ ఫామ్ లో రాయాలి. ఫస్ట్ ఏం చేయాలి?
ఫస్ట్ వీ హ్యావ్ టు గివ్ నేమ్ టు ద గివెన్ సెట్. ఈ సెట్ కి పేరు ఇద్దాం. ఆల్రెడీ ది సెట్ నేమ్ వాజ్ గివెన్, ఇట్ ఈస్ బి. ఈ సెట్ కి నేమ్ ఇచ్చారు బి, మనం బి అని ఇద్దాం. బి. రిమెంబర్ వన్ థింగ్ డియర్ స్టూడెంట్స్, వీ హ్యావ్ టు డినోట్ ఏ సెట్ బై క్యాపిటల్ లెటర్ ఓన్లీ. ఒక సెట్ని ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్తో డినోట్ చేయాలి. నేమ్ ఇచ్చారు. నేమ్ తర్వాత ఏం చేయాలి? వీ హ్యావ్ టు పుట్ ఈజ్ ఈక్వల్ టు సింబల్. ఈ నేమ్ తర్వాత ఈజ్ ఈక్వల్ టు సింబల్ పెట్టాలి. బి ఈజ్ ఈక్వల్ టు, సో నేమ్ ఇచ్చాను, ఈజ్ ఈక్వల్ టు సింబల్ పెట్టాను. నెక్స్ట్ ఏం చేయాలి? వీ హ్యావ్ టు రైట్ ఓపెన్ బ్రాకెట్. ఓపెన్ బ్రాకెట్ పెట్టాలి. ఇది ఓపెన్ బ్రాకెట్ అని అనకూడదు, వీటిని కర్లీ బ్రేసెస్ అంటారు. CURLY కర్లీ బ్రాకెట్స్ అంటారు. దీన్ని ఓపెన్ బ్రాకెట్, ఓపెన్ బ్రాకెట్ పెట్టాలి. పెట్టి ఫోర్త్ ఏం చేయాలి? వీ హ్యావ్ టు రైట్ ద ఎలిమెంట్స్. ఇప్పుడు ఈ సెట్లో ఎలిమెంట్స్ రాయాలి. ఇప్పుడు సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఎవరు? బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఎక్స్. ఇక్కడ ఎక్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ రిప్రజెంట్ చేస్తున్నాం. ఏంటో ఎలిమెంట్స్? ఎక్స్ ఈజ్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నంబర్ స్మాలర్ దాన్ 6. ఇవి సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్నమాట. ఏంటండి సెట్ లో ఉన్న ఎలిమెంట్స్? న్యాచురల్ నెంబర్స్ స్మాలర్ దాన్ 6. 6 కంటే చిన్నగా ఉన్న న్యాచురల్ నెంబర్స్. 6 కంటే చిన్నగా ఉన్న న్యాచురల్ నెంబర్స్ అంటే ఎవరు? 1, 2, 3, 4, 5. ఏమా వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఇన్ దిస్ సెట్? 1, 2, 3, 4, 5. అంటే వీ హ్యావ్ టు టేక్ న్యాచురల్ నెంబర్స్ విచ్ ఆర్ స్మాలర్ దాన్ 6. 6 కంటే తక్కువగా ఉన్న న్యాచురల్ నెంబర్స్ తీసుకోవాలి. అవే ఎలిమెంట్స్. దోస్ ఆర్ ద ఎలిమెంట్స్. వీ హ్యావ్ టు రైట్ దమ్ హియర్. ఇక్కడ రాయాలి. రైట్ 1 అండ్ పుట్ కామా 1, 2, 3, 4, 5. దట్స్ ఆల్. ఐ రోట్ ఆల్ ద ఎలిమెంట్స్. ఎలిమెంట్స్ రాసేసాం అంతే. ఎలిమెంట్స్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? లాస్ట్లీ ఫిఫ్త్ పాయింట్, పుట్ క్లోజ్డ్ బ్రాకెట్. క్లోజ్డ్ బ్రాకెట్. దట్స్ ఆల్. దిస్ ఈస్ ద రాస్టర్ ఫార్మ్. I wrote the given set in raster form. What precautions I have taken here? నేను ఏ ప్రికాషన్స్ తీసుకున్నాను? ఎలా రాశాను? ఫస్ట్ నేమ్ ఇచ్చాను సెట్ కి. నేమ్ ఇచ్చిన తర్వాత ఈజ్ ఈక్వల్ టు సింబల్ పెట్టాను. ఈజ్ ఈక్వల్ టు సింబల్ తర్వాత ఓపెన్ బ్రాకెట్ పెట్టాను. ఓపెన్ బ్రాకెట్ పెట్టిన తర్వాత ఎలిమెంట్స్ రాయాలి, కామర్స్ పెట్టాలి, క్లోజ్ బ్రాకెట్ పెట్టాలి. అయిపోయింది ఆన్సర్. ఫస్ట్ వన్ అయిపోయింది. ఇప్పుడు రెండో సెట్ కూడా రాస్తాను. సెకండ్ సెట్ కూడా రాస్టర్ ఫామ్ లో రాస్తాను. సెకండ్ సెట్ ఎవరు? C is equal to the name of the set is C. C is equal to set X is such that X is a 2-digit natural number such that the sum of its digits is 8. ఇది ఒక సెట్. We have to write this set in raster form. Raster form లో రాయాలి. ఇది అరేంజ్ చేసేస్తున్నాం. దీన్ని రాస్టర్ ఫామ్ లో రాయాలి. రాస్టర్ ఫామ్ లో రాయాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫస్ట్ we have to give name to the given set. ఈ సెట్ కు పేరు ఇవ్వాలి. ఆల్రెడీ the name was given. The name of the set is C. So C. Second point ఏంటి? We have to put is equal to symbol. Put is equal to symbol పెట్టాలి. Is equal to. తర్వాత ఏం చేయాలి? సెట్ కి పేరు ఇచ్చాను, is equal to symbol పెట్టాను. తర్వాత ఏం చేయాలి? We have to write open bracket. ఓపెన్ బ్రాకెట్ కూడా రాసాం. ఓపెన్ బ్రాకెట్ రాసి నెక్స్ట్ ఏం చేయాలి? We have to write the elements. ఇప్పుడు ఈ సెట్ లో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ ఇక్కడ రాయాలి. ఇప్పుడు ఈ సెట్ లో ఎలిమెంట్స్ ఉన్నాయట. X is such that X is a 2-digit natural number. 2-digit numbers అట. 2-digit numbers అంటే ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి? 10. ఎక్కడితో ఎండ్ అవుతాయి? 99. అంటే ఇప్పుడు ఈ సెట్ లో 2-digit natural number అంటే 2-digit numbers రాసికూడదు. ఇంకా ఉంది హింట్. సచ్ దట్ అవి ఎలా ఉన్నాయంటే ద సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ ఈజ్ 8. అంటే ఆ 2-digit నెంబర్ లో ఉన్న 2 digits ని యాడ్ చేస్తే 8 రావాలట. అంటే ఇప్పుడు 8 రావాలంటే ఫస్ట్ చూడండి 17 ఉంది. 17 లో 2 digits ని యాడ్ చేయండి. 1 + 7 8. ద 2 digit sum is 8. యాడ్ చేస్తే అంటే ఆ 2-digit నెంబర్ లో ఉన్నటువంటి 2 numbers ని యాడ్ చేస్తే 8 రావాలి. అటువంటి నెంబర్స్ రాయాలి. అంటే 17 లో చూడండి 1 + 7 8 వస్తుంది. అలాగే ఇంకా 17 ఉంది. మళ్ళీ ఇంకేముంటది? 26. 26 ని 2 digits ఉన్నాయి 26 లో. 2 6 2 + 6 8. ఏమా 26 తర్వాత ఇంకొక నెంబర్ ఏముంటుందండి మన దగ్గర? 35. 35 లో కూడా చూడండి 35 లో ఉన్న 2 digits ని యాడ్ చేయండి. 3 + 5 8. నెక్స్ట్ 44. 44 లో ఉన్న 2 digits ని యాడ్ చేయండి. 4 + 4 8.
నెక్స్ట్ 53, 53, 5 plus 3 8, మళ్ళీ 62, 6 plus 2 8, 62. నెక్స్ట్ 71, 7 plus 1 8. నెక్స్ట్ 80, 8 plus 0 8. ఇవి 2 digit నెంబర్స్. వాటి సమ్ చేస్తే 8 రావాలి. ఎలిమెంట్స్ అయిపోయినాయి కదండి. సో పుట్ క్లోజ్డ్ బ్రాకెట్. అంతే. ఐ రోట్ ద సెకండ్ స్టేట్మెంట్ ఇన్ రాస్టర్ ఫామ్. ఇప్పుడు నేను ఈ సెకండ్ స్టేట్మెంట్ని రాస్టర్ ఫామ్లోకి రాశాను. ఇందులో ఏమున్నాయి అంటాడమ్మా ఈ సెట్లోనే? వీ హ్యావ్ టు టేక్ 2 digit numbers such that the sum of those digits is 8. ఇప్పుడు ఆ 2 digit నెంబర్లో ఉన్నటువంటి 2 digits ని యాడ్ చేస్తే 8 రావాలి. అటువంటి నెంబర్స్ ఎవరున్నారు? 17 అంటే 1 plus 7 8 వచ్చింది. 26 2 plus 6 8 వచ్చింది. 35 3 plus 5 8 వచ్చింది. 44 4 plus 4 8 వచ్చింది. 53 5 plus 3 8 వచ్చింది. 62 6 plus 2 8 వచ్చింది. 71 7 plus 1 8 వచ్చింది. 80 8 plus 0 8 వచ్చింది. ఇది సెకండ్ సెట్. ఇప్పుడు థర్డ్ది d is equal to పైది ఎర్ర చేసేద్దాం. ఫస్ట్ 2 స్టేట్మెంట్స్ అయిపోయి ఎర్ర చేసేస్తున్నాను. ఏంటంటే థర్డ్ ప్రాబ్లమ్, d is equal to x is such that x is a prime number which is a divisor of 60. It is in set builder form. We have to write the set in raster form. దీన్ని రాస్టర్ ఫామ్ లో రాయాలి. రాయాలంటే మీకు హింట్స్ నేను చెప్పాను. We have to remember 5 points in our mind. First point, we have to give name to the given set. ఈ సెట్ కో పేరు ఇవ్వాలి. ఈ సెట్ కి ఆల్రెడీ పేరు ఇచ్చాడు. ద నేమ్ ఆఫ్ ది సెట్ ఈస్ డి. ఇవ్వకపోతే నచ్చిన లెటర్ పెట్టుకోవచ్చు. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లో 26 ఉంటాయి. ఆ 26 లెటర్స్ లో ఏదో ఒక లెటర్ మనం డినోట్ చేయొచ్చు. ఏదో ఒక లెటర్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ డి ఇచ్చాడు కాబట్టి డి. నెక్స్ట్ పుట్ ఈజ్ ఈక్వల్ టు సింబల్. సెట్ కి పేరు ఇచ్చిన తర్వాత ఈజ్ ఈక్వల్ టు సింబల్ పెట్టు. పుట్ ఈజ్ ఈక్వల్ టు సింబల్. తర్వాత రైట్ ఓపెన్ బ్రాకెట్. ఈజ్ ఈక్వల్ టు తర్వాత ఓపెన్ బ్రాకెట్ పెట్టు. ఓపెన్ బ్రాకెట్ పెట్టిన తర్వాత ఈ సెట్ లో ఎలిమెంట్స్ రాయి. ఇప్పుడు ఈ సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ ఎవరో తెలుసుకుని ఆ ఎలిమెంట్స్ రాసేద్దాం. వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఇన్ దిస్ సెట్? ఐడెంటిఫై ద ఎలిమెంట్స్ ఇన్ దిస్ సెట్. ఈ సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ ఎవరంటే d is equal to set x is such that x is a prime number. ఈ సెట్ లో ఎవరున్నారటండి? ప్రైమ్ నంబర్స్. ఓ రాసుకెళ్ళిపోవడం కాదు. 2 3 5 7 11 13 అని పూర్తిగా చదవాలా. అది ఏంటది? ప్రైమ్ నంబర్ విచ్ ఈజ్ ఏ డివైజర్ ఆఫ్ 60. డివైజర్ ఆఫ్ 60 అంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ 60. అంటే 60 అనే నెంబర్ కి ఫ్యాక్టర్స్ ఎవరున్నారండి? వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 60? అంటే 60 ఏ నెంబర్స్ లో క్యాన్సిల్ అవుతుందండి? ముందు 60 ఫ్యాక్టర్స్ తీసుకోండి. 60 ఏ నెంబర్ లో క్యాన్సిల్ అవుతుంది అంటే 60 ఫ్యాక్టర్స్ 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 60. 1 60 is 60. 2 is a factor of 60. 2 30s are 60. 3 is a factor of 60. 3 20s are 60. 4 is a factor of 60. 4 15s are 60. 5 is a factor of 60. 5 12s are 60. 6 is a factor of 60. 6 10s are 60. 10 is a factor of 60. 10 6s are 60. 12 is a factor of 60. 12 5s are 60. 15 is a factor of 60. 15 4s are 60. And 20 is a factor of 60. 23s are 60. And finally 30 is a factor of 60. 32s are 60. 60 is a factor of 60. 61s are 60. మొత్తానికి 60 ఫ్యాక్టర్స్ తీసుకున్నాం. 60 అనే నెంబరు ఎన్ని నెంబర్స్ తో డివిజిబుల్ అవుతుంది. కానీ ఇందులో ఎవరిని తీసుకోవాలి మనం? x is such that x is a prime number which is a divisor of 60. అంటే 60 డివైజర్స్ లో ఉన్న ప్రైమ్ నెంబర్స్ తీసుకోవాలా. అంటే 60 ఫ్యాక్టర్స్ రాసుకెళ్ళిపోకూడదు. ఇక్కడ మనం ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ రాయకూడదు, 60 ఫ్యాక్టర్స్ ని రాయకూడదు. 60 ఫ్యాక్టర్స్ లో ఉన్న ప్రైమ్ నెంబర్స్ రాయాలి. ఇప్పుడు ఇవన్నీ 60కి ఫ్యాక్టర్స్. ఇందులో ప్రైమ్ నెంబర్స్ ఎవరున్నారో వాళ్ళని రాయాలి. అంటే 60కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలి. వీ హ్యావ్ టు రైట్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 60. ఇప్పుడు 60కి ప్రైమ్ నెంబర్స్ ఎవరు చూడండి. 60కి ఫ్యాక్టర్స్ లో ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఎవరో 1 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్, 2 ఈజ్ ప్రైమ్ నెంబర్, 3 ఈజ్ ప్రైమ్ నెంబర్, 4 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్, 5 ఈజ్ ప్రైమ్ నెంబర్,
6 is not a prime number, 10 is not a prime number, 12 is not a prime number, 15 is not a prime number, 20 is not a prime number, 30 is not a prime number, 60 is not a prime number. They are composite numbers. Prime number have only two factors, one and itself. Prime number రెండే ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఒకటి అదేమో వన్ ఇట్ సెల్ఫ్ ఉంటాయి. అంటే ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎవరు 2, 3, 5. 2, 3, 5 ప్రైమ్ నెంబర్స్. ఎందుకని? దే హ్యావ్ ఓన్లీ టూ ఫ్యాక్టర్స్. ప్రైమ్ నెంబర్ రెండే ఫ్యాక్టర్స్ ఉంటాయి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రైమ్ నెంబర్ అండ్ కాంపోజిట్ నెంబర్? ప్రైమ్ నెంబర్ హ్యావ్ ఓన్లీ టూ ఫ్యాక్టర్స్, బట్ కాంపోజిట్ నెంబర్ హ్యావ్ మోర్ దాన్ టూ ఫ్యాక్టర్స్. రెండో ఫ్యాక్టర్స్ ఉంటేది ప్రైమ్ నెంబరు, రెండు కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటేది కాంపోజిట్ నెంబరు. చూడండి 2కి రెండో ఫ్యాక్టర్స్ ఉంటాయి, 1, 2, 3. సో హియర్ వీ హ్యావ్ టు టేక్ 2, 3 and 5. ఎందుకు 2, 3, 5 తీసుకోవాలి? బికాస్ 2, 3 and 5 ఆర్ ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రైమ్ నెంబర్స్ అండ్ కాంపోజిట్ నెంబర్స్? ప్రైమ్ నెంబర్స్ హ్యావ్ ఓన్లీ టూ ఫ్యాక్టర్స్, కాంపోజిట్ నెంబర్స్ హ్యావ్ మోర్ దెన్ టూ ఫ్యాక్టర్స్. చూడండి 2కి 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి, 1, 2. 3కి 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి, 1, 3. 5కి రెండే ఫ్యాక్టర్స్ ఉంటాయి, 1, 5. సో వీటిని తీసుకోవాలి, 2, 3, 5. దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ థర్డ్ ప్రాబ్లం. థర్డ్ ప్రాబ్లం మీనింగ్ ఏంటండి? వీ హ్యావ్ టు టేక్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ డివైజర్స్ ఆఫ్ 60. అంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 60కి ఉన్నటువంటి ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. యాక్చువల్గా వీళ్ళందరూ కూడా 60కి ఫ్యాక్టర్స్, వీళ్ళని తీసుకోకూడదు. వి డు నాట్ టేక్ దమ్, ఓన్లీ వీ హ్యావ్ టు టేక్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 60. ఈ అన్ని ఫ్యాక్టర్స్ కూడా ప్రైమ్ నెంబర్స్ తీసుకోవాలి, 2, 3, 5. ఇది ఆన్సర్ ఫర్ థర్డ్ ప్రాబ్లం. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం అరేంజ్ చేసేస్తున్నాను. ఫోర్త్ ప్రాబ్లంకి వస్తే ఈజ్ ఈక్వల్ టు x is such that x is an alphabet in the word better. ఇప్పుడు ఈ సెట్ కు ఒక పేరు ఇద్దాం. మనకు తెలుసు కదా ఇది ఏ ఫామ్ లో ఉంది, ఇది సెట్ బిల్డర్ ఫామ్ లో ఉంది. ఈ సెట్ బిల్డర్ ఫామ్ లో ఉన్న దాన్ని మనం ఎందులోకి రాయాలి? మనం రాస్టర్ ఫామ్ లోకి రాయాలి. రాస్టర్ ఫామ్ లోకి రాయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? సెట్ కు ఒక పేరు ఇవ్వాలి. ఆల్రెడీ సెట్ కి ఈఏని పేరు ఇచ్చారు, సో ఈఏని ఇద్దాం. ఈ సెట్ కి నేమ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? పుట్ ఈజ్ ఈక్వల్ టు సింబల్. ఈ తర్వాత ఈజ్ ఈక్వల్ టు సింబల్ పెట్టాలి. ఈజ్ ఈక్వల్ టు సింబల్. ఈజ్ ఈక్వల్ టు సింబల్ తర్వాత ఏం పెట్టాలి? వీ హ్యావ్ టు రైట్ ఓపెన్ బ్రాకెట్ రాయాలి. ఓపెన్ బ్రాకెట్ రాసిన తర్వాత ఏం రాయాలి? ఎలిమెంట్స్ రాయాలి. వీ హ్యావ్ టు రైట్ ద ఎలిమెంట్స్. ఈ సెట్ లో ఎలిమెంట్స్ ఎవరు? ఎక్స్ ఈజ్ సచ్ దాట్ ఎక్స్ ఈజ్ అన్ ఎలిమెంట్ ఇన్ ద వర్డ్ బెటర్. బెటర్ అనే వర్డ్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ రాయాలి. అదే బెటర్ అనే వర్డ్ లో ఉన్నటువంటి లెటర్స్ రాయాలన్నమాట. ఎక్స్ ఈజ్ అన్ ఆల్ఫాబెట్ ఇన్ ద వర్డ్ బెటర్. అంటే ఈ బెటర్ అనే వర్డ్ లో ఉన్న లెటర్స్ ఇందులో ఎలిమెంట్స్ అన్నమాట. ఈ బెటర్ అనే వర్డ్ లో లెటర్స్ ఎవరు? బి, ఈ, టి, టి, ఈ, ఆర్ ఇవి. అయితే ఇప్పుడు ఈ లెటర్ లో ఉన్న వర్డ్స్ ని ఇక్కడ రాయాలంటే మీకు నేను ట్రిక్ నేను చెప్పాను. ఒక వర్డ్ లో ఉన్న లెటర్స్ ని మనం రాస్తున్నప్పుడు లెటర్స్ ని ఒక్కసారే రాయాలి. ఇక్కడ చూడండి బిఈటిటిఈఆర్ ఉంది. ఇప్పుడు బిఈటిటిఈఆర్ ఉంది, బెచ్చర్ ఉంది. ఈ బెచ్చర్ లో బి ఒకసారి వచ్చింది, సో బి రాసి ఫస్ట్ బి. తర్వాత ఈ ఉంది, ఈని కూడా రాయి. ఈ కామా పెట్టు, బి కామా ఈ. తర్వాత టీ చూడండి, టీ 2 టైమ్స్ వచ్చింది, టీ టీ. ఇప్పుడు బెటర్ అనే వర్డ్ లో బిఈటిటిఈఆర్, ఈ బెటర్ అనే వర్డ్ లో ఉన్న లెటర్స్ ఎలిమెంట్స్ అన్నమాట. ఈ వర్డ్ లో లెటర్స్ రాయాలి మనం. ఇంకో బి రాశాను, ఈ రాశాను. టీ 2 టైమ్స్ వచ్చింది, టీ 2 టైమ్స్ వస్తే 2 టైమ్స్ రాయకూడదు. ఇఫ్ ఎనీ లెటర్ కమ్స్ మోర్ దెన్ 1 టైమ్ వీ హ్యావ్ టు టేక్ ఓన్లీ వన్స్. ఏదైనా ఒక ఎలిమెంట్ ఒకటి కంటే ఎక్కువ సార్లు వస్తే ఒకసారి రాయాలి మనం. సో ఇక్కడ టీ ఎన్నిసార్లు వచ్చినా ఒకసారి రాయాలి, అంటే టీ. 2 సార్లు రాయకూడదు. ఈ ఆల్రెడీ రాసేసాం, సో రాయకూడదు. ఆర్. అంత అయిపోయినాయి. అంటే ఈ బిఈటిటిఈఆర్ బెటర్ అనే వర్డ్ ఇచ్చారు. ఈ బెటర్ అనే వర్డ్ లో ఉన్న లెటర్స్ ని ఒక సెట్ కింద రాయమంటున్నారు. ఈ యొక్క బెటర్ అనే వర్డ్ లో ఉన్న లెటర్స్ ని రాస్తే బి కామా ఈ కామా టీ కామా ఆర్ వచ్చింది. దట్స్ ఆల్. ఇక్కడ హింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎలిమెంట్ డస్ నాట్ రిపీట్. ఎలిమెంట్ ఎప్పుడు కూడా రిపీట్ అవ్వకూడదు. రిపీట్ అయిన ఒకసారి రాసుకోవాలి. రైట్, అంతే. ఇప్పుడు ఈ సెట్ నేను రాష్ట్ర ఫామ్ లో రాశాను. అలాగే 5ది రాద్దామండి. సేమ్ అదే ఇచ్చాడు.
D is equal to X is such that X is a letter in the word loyal. ఇప్పుడు ఇచ్చిన వర్డ్ ఎవరు? లోయల్. LOYAL. లోయల్ is a word. Now we have to write the letters in the word loyal as a set. Now we have to write the letters in the word loyal as a set. ఈ లోయల్ అనే వర్డ్ లో ఉన్న లెటర్స్ ని ఒక సెట్ కింద రాయాలంటే మీకు నేను ఫస్ట్ హింట్ ఇచ్చాను కదా, ఇది సెట్ బిల్డర్ ఫామ్ లో ఉంది. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ వీ హావ్ టు గివ్ నేమ్ ఇవ్వాలి. ఫస్ట్ ఆల్రెడీ నేమ్ ఇచ్చారు ఇక్కడ డి. తర్వాత ఏం చేయాలి? ఈజ్ ఈక్వల్ టు సింబల్, ఇదిగో ఈజ్ ఈక్వల్ టు సింబల్. నెక్స్ట్ ఏం చేయాలి? ఓపెన్ బ్రాకెట్ పెట్టాలి, ఇదిగో ఓపెన్ బ్రాకెట్. తర్వాత ఏం చేయాలి? ఈ సెట్ లో ఉన్న లెటర్స్ రాయాలి. వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఇన్ దిస్ సెట్? ఎక్స్ ఈజ్ ఏ లెటర్ ఇన్ ద వర్డ్ లోయల్. ఈ లోయల్ అనే వర్డ్ లో ఉన్నటువంటి లెటర్స్ రాయాలి. LOYAL. ఈ లెటర్స్ ఇక్కడ రాసేయడమే. ఎల్ రాశాను, ఓ రాశాను, వై ఏ ఎల్. దట్స్ ఆల్. అన్ని ఒకసారి వచ్చింది చూడండి. ఇక్కడ ఎల్ కమ్స్ వన్ టైం, ఓ కమ్స్ వన్ టైం, వై కమ్స్ వన్ టైం, ఏ కమ్స్ వన్ టైం, ఎల్ కమ్స్ వన్ టైం. ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ కమ్స్ ఓన్లీ వన్ టైం. ఈ లోయల్ అనే వర్డ్ లో ప్రతి లెటర్ కూడా ఒకసారి వచ్చింది కాబట్టి రాసింది అంతే. ఇది రాస్టర్ ఫామ్. ఇప్పుడు మీరు దీనిపైన ఎగ్జాంపుల్స్ ఎలా రాసి తెలుసా? మీ పేరు రాసుకోవచ్చు. కలెక్షన్ ఆఫ్ లెటర్స్ ఇన్ ద వర్డ్ పాపారావు. నా వర్డ్ లో ఉన్నటువంటి లెటర్స్ నేను రాసుకోవచ్చు. PA. నా వర్డ్ లో ఉన్న లెటర్స్ రాసుకోవాలి అనుకోండి. నేను PARAO పాపారావు. కలెక్షన్ ఆఫ్ లెటర్స్ ఇన్ ద వర్డ్ పాపారావు. పాపారావు అనే వర్డ్ లో ఉన్న లెటర్స్ ని ఒక సెట్ కింద మనం రాయాలనుకోండి. అప్పుడు ఏం రాస్తాం? ఈ సెట్ కి ఒక పేరు ఇచ్చుకుందాం. ఈ సెట్ కి ఏం పేరు ఇచ్చుకుందాం? ఇది ఒక వర్డ్ కాబట్టి W అని పేరు ఇచ్చాను. మీ ఇష్టం X అని కూడా ఇచ్చుకోండి. నేమ్ ఇచ్చిన తర్వాత ఈజ్ ఈక్వల్ టు సింబల్ పెట్టాలి. అవునా? ఈజ్ ఈక్వల్ టు సింబల్ పెట్టి ఓపెన్ బ్రాకెట్ పెట్టాలి. అప్పుడు ఇందులో లెటర్స్ రాయాలి. P ఫస్ట్ లెటర్ P, పెట్టు. సెకండ్ లెటర్ A. మళ్ళీ P వచ్చింది. P ఆల్రెడీ రాస్తాం కదా, రాసిన లెటర్ మళ్ళీ రాయకూడదు, ఒకటే. A ఆల్రెడీ మళ్ళీ రాస్తాం, ఒకటే. R ఇది రాయలేదు, రాయాలి. A ఆల్రెడీ రాస్తాం, ఒకటే. O. P, A, R, O. ఇట్ ఈస్ ద రాస్టర్ ఫార్మ్ ఆఫ్ ది పాపారావు. ఈ పాపారావు అనే వర్డ్కి రాస్టర్ ఫార్మ్ ఇది అనమాట. ఇలాగ మీరు మీ నేమ్ రాయండి, ఒకటి. మీ ఫాదర్ నేమ్ రాయండి, 2. మీ మదర్ నేమ్ రాయండి, 3. తర్వాత మీ సిస్టర్, మీ బ్రదర్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, మీ గ్రాండ్ మదర్, మీ గ్రాండ్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు రాయండి. అది చాలా బాగుంటుంది. ఓకేనా అండి? 6th వెళ్ళిపోదాం. 6th ఎగ్జాంపుల్ ఏంటంటే A is equal to X is such that X is a natural number greater than 50 but smaller than 100. ఇది ఇంకొక సెట్. దీన్ని రాస్టర్ ఫామ్ లో రాయాలి. రాస్టర్ ఫామ్ లో అంటే మనకి ఇంటి తెలుసు కదండి. ఫస్ట్ వీ హ్యావ్ టు గివ్ నేమ్ ఆఫ్ ది గివెన్ సెట్. సెట్ కి పేరు ఇవ్వాలి. సెట్ కి ఏ పేరు ఇద్దాం? ఏ అని ఆల్రెడీ ఇచ్చేసాడు, సో ఏ. తర్వాత పుట్ ఈజ్ ఈక్వల్ టు సింబల్ పెట్టు. నెక్స్ట్ రైట్ ఓపెన్ బ్రాకెట్ రాయండి. తర్వాత ఇందులో ఎలిమెంట్స్ రాయాలి. ఇక్కడ ఎలిమెంట్స్ ఎవరు? ఎక్స్ ఈజ్ సచ్ దట్, అంటే ఇందులో ఎలిమెంట్స్ అన్నిటిని కూడా ఎక్స్ తో డినోట్ చేసి అనమాట. ఎక్స్ ఎవరంటే ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. అంటే ఇందులో న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి. న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి కదా అని మనం 1 2 3 4 5 6 అని రాసి వెళ్ళిపోకూడదు, ఇంకా పూర్తిగా చదవాలి. ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ గ్రేటర్ దాన్ 50, అది 50 కంటే ఎక్కువ ఉండాలట, బట్ స్మాలర్ దాన్ 100. అంటే ఇక్కడ ఇందులో ఎలిమెంట్స్ ఎవరు? 50 కంటే ఎక్కువ ఉండాలి, 100 కంటే తక్కువ ఉండాలి. గ్రేటర్ దాన్ 50, లెస్ దాన్ 100. అంటే 50 కంటే ఎక్కువ అంటే 51, 52, 53 అలా ఎంతవరకు రాయాలి? లెస్ దాన్ 100 అంటే 99 వరకు రాయాలి. అంటే ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఎవరు? 50కి 100కి మధ్యలో ఎలిమెంట్స్ రాయాలి. అంటే ఓ రాసుకుంటూ కూర్చోవలసిన అవసరం లేదు. మనం 51, 52, 53, 54 అనక్కర్లేదు. అండ్ సో ఆన్. లాస్ట్ నెంబర్ ఎవరు? స్మాలర్ దాన్ 100 అంటే 100 కంటే తక్కువ 99. అంతే. 51, 52, 53, 54 and so on 99 are the elements of this set. This is the raster form of the given set. 6th one ఏమంటున్నాడు? A is equal to set X is such that X is a natural number greater than 50 but smaller than 100. ఇప్పుడు ఈ A అనే సెట్ లో
న్యాచురల్ నెంబర్స్ తీసుకోండి, అవి 50 కంటే ఎక్కువ ఉండాలి, 100 కంటే తక్కువ ఉండాలి. అంటే అప్పుడు నేను 51 నుంచి 99 వరకు రాసాం. టైం ఎంత అయింది? అదే టైం మినిట్స్ ఎంత? 9 minutes అయినా. రైట్. సో దిస్ ఈజ్ 6th ప్రాబ్లం. నెక్స్ట్కి వెళ్ళిపోదాం. లాస్ట్ ప్రాబ్లం 7th ప్రాబ్లం. b is equal to x is such that x is an integer and x square is equal to 4. b is equal to x is such that x is an integer and x square is equal to 4. ఇది రాస్టర్ ఫామ్ లో రాయాలి. మనం రాస్టర్ ఫామ్ లో రాయాలంటే ముందు సెట్కి పేరు ఇవ్వాలి. ఈ సెట్కి ఏమని పేరు ఇచ్చాడు? బి. సెట్కి పేరు ఇచ్చిన తర్వాత ఈజ్ ఈక్వల్ టు సింబల్ పెట్టాలి. ఈజ్ ఈక్వల్ టు సింబల్ పెట్టిన తర్వాత ఓపెన్ బ్రాకెట్ రాయాలి. ఆ తర్వాత ఎలిమెంట్స్ రాయాలి. ఎవరా ఎలిమెంట్స్? ఎక్స్ ఈజ్ అన్ ఇంటీజర్ అంటే ఇందులో ఇంటీజర్స్ రాయాలి. ఇంటీజర్స్ అంటే పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్, 0 అవి రాసి వెళ్ళిపోకూడదు. ఇంకో ఇంటి ఇచ్చాడు x స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4 అంటే ఈ x స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4ని సాల్వ్ చేయాలి. సాల్వ్ చేయగా వచ్చిన ఆన్సర్స్ రాయాలి. x స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4 x వాల్యూ ఫైండ్ చేయి అంటే స్క్వేర్ని ట్రాన్స్పోజ్ చేయండి. స్క్వేర్ ఆ పక్క వెళ్తే రూట్ అవుతాడు. x ఇజ్ ఈక్వల్ టు రూట్ 4 అంటే దాన్ని రాసుకోవచ్చు రూట్ 2 స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 2. దీనికి ఆన్సర్ ఏమవుతుందండి? 2. x ఈజ్ ఈక్వల్ టు 2 అంటే 2 అంటే ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు రూట్ 4 వచ్చింది కదమ్మా. రూట్కి 2 వాల్యూస్ ఉంటాయమ్మా. అంటే ప్లస్ ఆర్ మైనస్, ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది. అంటే ఇక్కడ +2 తీసుకోవాలి, -2 కూడా తీసుకోవాలి. సార్ ఎందుకు సార్ +2 -2 తీసుకోవాలంటేనమ్మా చూడండి, -2 స్క్వేర్ అన్నా 4ఏ, +2 స్క్వేర్ అన్నా 4ఏ. ఇక్కడ ఇంటెడ్ అంటేనమ్మా స్క్వేర్ని ట్రాన్స్పోజ్ చేస్తే రూట్ అయింది, రూట్ 4 అయింది. ఇక్కడ రూట్కి 2 వాల్యూస్ ఉంటాయి, ప్లస్ ఆర్ మైనస్. ఆ ముందు పెట్టేసుకోవాలి ప్లస్ మైనస్. అప్పుడు క్యాన్సిల్ చేస్తే 2 స్క్వేర్ కింద రాస్తాం, స్క్వేర్ రూట్ పోయింది, +r-2 మిగిలింది అనమాట. +r-2 అంటే ఇక్కడ ఒక రూట్కి ఎప్పుడు కూడా 2 వాల్యూస్ ఉంటాయి, ఒకటి ప్లస్ ఇంకొకటి మైనస్. అంటే ఇక్కడ మనం +2 ఒకసారి తీసుకోవాలి, -2 ఒకటి తీసుకోవాలి. ఇప్పుడు ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఎవరు? +2 -2. అంటే b ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ సచ్ దట్ x ఈజ్ అన్ ఇంటీజర్, x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. ఈ సెట్ బిల్డర్ ఫామ్ లో ఉంది. దీన్ని రాస్టర్ ఫామ్ లో రాయాలి. రాస్టర్ ఫామ్ లో రాయాలన్నప్పుడు సెట్ కి పేరు ఇచ్చాను, ఈజ్ ఈక్వల్ టు సింబల్ పెట్టాను, ఓపెన్ బ్రాకెట్ పెట్టాను, ఈ సెట్ లో ఎలిమెంట్స్ రాశాను. ఈ సెట్ లో ఎలిమెంట్స్ ఎవరు? x ఈజ్ అన్ ఇంటీజర్ అంటే ఇందులో ఇంటీజర్స్ తీసుకోవాలి. ఇంకా హింట్ ఇచ్చాడు x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. ఈ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ని సాల్వ్ చేస్తే వచ్చిన ఆన్సర్ ని ఎలిమెంట్స్ కింద తీసుకోవాలి. x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 అంటే స్క్వేర్ ని ట్రాన్స్పోజ్ చేస్తే రూట్ అవుతుంది, అంటే రూట్ 4 అయింది. ఇప్పుడు రూట్ 4 అంటే మనకు తెలుసు రూట్ 2 స్క్వేర్ కింద రాస్తాం, స్క్వేర్ రూట్ కొట్టేసి ఆన్సర్ 2 అని చెప్పేస్తాం. అంటే 2 అని చెప్పకూడదు, ఎందుకంటే రూట్ కి ఎప్పుడు కూడా 2 వాల్యూస్ ఉంటాయి అనమాట. ఎవ్రీ స్క్వేర్ రూట్ హ్యాస్ 2 వాల్యూస్, వన్ ఈజ్ ప్లస్, సెకండ్ వన్ ఈజ్ మైనస్. కాబట్టి ఒకసారి ఏమో +2 తీసుకోవాలి, ఇంకొకసారి ఏమో -2 తీసుకోవాలి. ఆ +2 -2 అనేవి ఈ సెట్ లో ఉన్న ఎలిమెంట్స్. సో ఇవి 5th రోమన్లోను 7th రోమన్లోను ఉన్నటువంటి ప్రాబ్లమ్స్. ఇవి సెట్ బిల్డర్ ఫామ్ లో నుంచి రాస్టర్ ఫామ్ లోకి రాశాను. ఇవి మీరు బాగా ప్రాక్టీస్ చేసి ఇంకా మీరు ఓన్ గా క్రియేట్ చేయగలగాలి. రైట్.